సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి 2050 విజన్, మొత్తానికి తెలంగాణ గీతం ఒక మొత్తానికి ఒక సంబరాలను అంటింది అనుకోవచ్చు. సరే, మొత్తానికి ఒక ఈరోజు అంటే ఇటుపక్క కేసీఆర్ గారు కూడా కొన్ని పొదునైనటువంటి వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి గారి మీద చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని పొదునైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఆయన ఆహ్వానించారు కానీ ఆయన వచ్చినట్లేరు. పొలిటికల్ ఈక్వేషన్ నడిచిందంటావా? సార్, తీవ్ర వాదోపవాదాలు, చర్చోపచర్చలు, విమర్శలు, తీవ్ర విమర్శల అనంతరం ఈ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఎలా చేయాలనుకుందో అలా చేసింది. అట్టహాసంగా జరిపింది. ఉదయాన్నే గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడ సన్మానం అయిపోయిన తర్వాత తెలంగాణ అధికారిక గేయం జయ జయ హే తెలంగాణ అనే అధికార గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తున్న సందర్భంలో జయ జయ హే తెలంగాణ రూపకర్త అందశ్రీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఉడికి వస్తున్న దుఃఖాన్ని కంటి తుడుపున ఆపుకున్న పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే ఒక రచయితకి తాను రచించిన పాట రాష్ట్రానికి అధికార గేయం అవుతుందంటే దాన్ని ఎవరైనా కూడా అంత ఈజీగా ఆ దుఃఖాన్ని కానీ లేకుంటే ఆ ఉద్విగ్న క్షణాలను ఆపుకోలేదు సార్. అది వాళ్ళ అందశ్రీలో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆయన హామీ ఇచ్చారు, 10 ఏళ్లలో అది అమలు కాలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేసి చూపెట్టారు. కాబట్టి అందశ్రీ ఉద్విగ్నానికి గురయ్యారు. అదొకటి గడిచిపోయింది సార్. ప్రస్తుతం ట్యాంక్ బండులో ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు అయితే ఇంతకుముందు మీరు క్లియర్ గా చెప్పారు. కాకుంటే ముఖ్యమంత్రికి స్క్రిప్ట్ అనేది అధికారులు ఇస్తారు. అధికారులు ఇచ్చిన స్క్రిప్ట్ ను దాదాపు ఆయన చదువుతారు. ఇట్లాంటి వేదికల మీద ప్రసంగాలు అలానే ఉంటాయి సార్. ముందే స్క్రిప్ట్ ఐఎన్పిఆర్ నుంచి వెళ్తుంది. ఆ స్క్రిప్ట్ నే చదువుతారు. కానీ అందులో కాళోజీ కవితను ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి వరకు తరిగేస్తాం, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతామంటే ఇది కొంత సరైనది కాదనే భావన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన విజన్ స్పష్టంగా చెప్తున్నారు. 2050 విజన్ చెప్తున్నారు. అర్బన్, సబర్బన్, రూరల్ 3 ప్రాంతాలుగా విభజిస్తాం. 3 ప్రాంతాలుగా విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ ఆయన స్పీచ్ లో చెప్పారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం, టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తున్నాం, ధరణిని మార్పులు చేస్తున్నాం, అదేవిధంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్తున్నారు. తెలంగాణ గేయాన్ని ఆవిష్కరించాం, అదేవిధంగా తెలంగాణ చిహ్నాన్ని తీసుకొస్తాం, అదేవిధంగా తెలంగాణ తల్లిని తీసుకొస్తాం. చాలా విషయాలు అయితే చెప్పారు. కానీ ఈ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి అన్ని పార్టీలు ఇవాళ మనిషికో రకమైన కార్యక్రమాలు చేసుకున్నాయి. సిపిఐ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర కాదనలేనిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ఒత్తిళ్లకు లోని కావకుండా ఆయన పరిపాలన ఏదైనా ఆయన చేసుకొని పోవాలి, లేకుంటే గతంలో కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ఉండే అవకాశం ఉంటుందని సిపిఐ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ఇవాళ చెప్పింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి లక్ష్మణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇవాళ సోనియా గాంధీని ఆహ్వానిస్తా అన్నారు. సోనియా గాంధీ ఎలా వస్తుంది? సోనియా గాంధీని గతంలో బలిదేవత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మళ్ళీ ఇవాళ తెలంగాణ దేవత సోనియా గాంధీ అంటున్నారని లక్ష్మణ్ మాట్లాడారు. కేసీఆర్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. నన్ను పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, కానీ నాకు అక్కడ మాట్లాడే అవకాశం లేదు, ఎట్ ది సేమ్ టైం చాలా అవహేళన చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 5 నెలల కాలంలో ప్రజా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ కేసీఆర్ కూడా చాలా తీవ్రంగా విమర్శించారు. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి, రాబోయే ప్రభుత్వం మనదే, కొన్ని గడ్డు పరిస్థితి ఉంటుంది, ప్రజలు అప్పుడప్పుడు బొల్తపడుతుంటారు మాయమాటలకు. ప్రస్తుతం ప్రజలు అలాగే బొల్తపడ్డారు, కాబట్టి మనం కష్టపడదాం, మళ్ళీ మంచి రోజులు అంటూ కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఇలా ఎవరికి తోచిన విధంగా ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఉత్సవాలు చేసుకుంది, అన్ని చేసుకుంది. వాటితో తెలంగాణకి హైదరాబాద్ అనేది ఇన్ని రోజులు ఆ ఉమ్మడి రాజధాని, ఇప్పటి నుంచి తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండబోతుంది. ఇది కూడా చాలా క్లియర్ గా అవుతుంది. ఆస్తులు, మిగతా ఉద్యోగులు, మిగతా కార్యాలయాలు ఇవన్నీ సంబంధించి కూడా పంపకాలన్నీ వెంటనే క్లియర్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అది ఒక వ్యవహారం ముగుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి సోనియా గాంధీ కూడా ఢిల్లీ నుంచి ఆమె రాకపోయినప్పటికీ ఆమె సందేశాలు పంపించారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నన్ను చాలా ఆరాధిస్తున్నారు, వారందరికీ రుణపడి ఉంటాం, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆమె చెప్తూ వచ్చింది. ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి రేవంత్ రెడ్డి కాంట్రవర్సీకి సంబంధించి 3 విషయాలు తీసుకుంటున్నారు సార్. ఒకటి, జయనీయ తెలంగాణకు సంబంధించి కుమరం భీము లేడు, రాణి రుద్రమ లేదు, కాకతీయులు లేరు, అదేవిధంగా మిగతా ఎవరు లేరు, కాబట్టి ఆయన అందశ్రీ ఎట్లయితాడు, ఆంధ్రశ్రీ అంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా
వారు తీసుకెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం చిహ్నాన్ని తీసుకొస్తున్నారు. చిహ్నంలో కాకతీయుల తోరణ ఉండలేదు, చార్మినార్ ఉండట్లేదు అంటూ తీవ్రంగా దాంట్లో విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లికి సంబంధించి ఎందుకు మార్చాల్సి వస్తుందని ఈ విమర్శలు వస్తున్నాయి. అంటే ఒకవైపు 6 గ్యారంటీలను అమలు చేయాల్సింది పోయి, ప్రజల అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి సారించాల్సింది పోయి టీఎస్టీ చేసి టీవీ పెడుతున్నాడు. ఇలా సున్నితమైన అంశాలను ఎందుకు టచ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి సార్. ఓకే, రైట్ సుధాకర్.